తిరుపతి జిల్లా పుల్లంపేటలో బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 5వ తేదీన పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు సరడును లాక్కొని దొంగ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు రాజంపేటకు చెందిన రావురు మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ఉపయోగించిన మోటార్ సైకిల్, కత్తి, 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు. వాళ్ళు ఎండబడతా ఉంటే అతను మీరు కనుక అరిస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పుల్లంపేట పోలీస్ స్టేషన్ క్రైమ్లో. దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి మన రైల్వే కోడూరు రూరల్ సిఐ గారు డి శ్రీనివాసు గారు ఆయన టీం అతి తక్కువ కాలంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరడు యాజ్ ఇట్ ఈజ్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. అతను ఆ రోజు వాడిన మొబైల్ ఫోను అట్లనే అతను వాడిన బైక్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతోటి ఉండాలి. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి. అట్లనే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు, భవనాలు, వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మీ